నమస్తే హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యునిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులకు మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిరణ్ కుమార్ తెలిపారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందించారు। టీడీపీ నాయకులు మాట్లాడుతూ సునీల్ కుమార్ ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి శ్రమిస్తున్నారని ఆయనకు అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులకు అవకాశం రావడం అభినందనీయమని పేర్కొన్నారు। ఇదే తరహాలో భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రాజు, చంచరామయ్య, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, రహీం తదితరులు పాల్గొన్నారు। మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 164 మంది శాసనసభ్యులు శాసనసభలో ఉంది। ఆ శాసనసభకి 3 కమిటీలు జరుగుతుంది। 3 కమిటీల్లో 9 మంది సభ్యులు ఉంటారు। దాంట్లో మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారిని అంచనాల కమిటీ సభ్యుడిగా నియమించి ఆ ఎన్నికల్లో విజయం సాధించి గూడూరుకి విచ్చేసినటువంటి పాసిం సునీల్ కుమార్ గారికి సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు। మన శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి మన అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఆయన అంచనాల కమిటీ సభ్యుడిగా నియమించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। మరో ముఖ్య విషయం ఏంటంటే మన అసెంబ్లీ తరఫున అంచనాల కమిటీకి సభ్యులుగా ఎన్నికైనందుకు ముందుగా మా ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ పరమైన నియోజకవర్గం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు। గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో తిరిగి కలపాలని అసెంబ్లీలో తాను ప్రతిపాదించానని నియోజకవర్గ ప్రజల కోరిక నెరవేరే అవకాశం ఉందని గూడూరు నియోజకవర్గం శాసన సభ్యుడు సునీల్ కుమార్ తెలిపారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు। గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 11 రోజుల పాటు అమరావతిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గూడూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని, అదేవిధంగా తాను పలు ప్రతిపాదనలు చేయడం జరిగిందని తెలిపారు। అదేవిధంగా వివిధ రకాల శాఖలను చూస్తున్న మంత్రులను తాను స్వయంగా కలిసి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు। గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా తాను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడం జరిగిందని వివరించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రాజు, చంచరామయ్య, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, రహీం తదితరులు పాల్గొన్నారు। పేదలు మధ్యతరగతి ప్రజల దయ వల్ల నేను ఇక్కడ మా నాయకుల అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా ఎన్నికైనాను। ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మాట్లాడాను। ఏ విషయం మాట్లాడాను? ఆ రోజు ఏమైతే గూడూరు నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పానో మా గూడూరుని నిధుల్లో కలపండి అని ఆ రోజు మీ అందరం కూడా ఇక్కడ వేదిక నాయకులందరూ ఉద్యమాలు చేశారు। అలాగే ఆ ఉద్యమాలకి చాలామంది పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులను కూడా మాతో కోఆపరేట్ చేశారు। కానీ ఆ గవర్నమెంట్లో జరగకుండా పోయింది। కానీ మేమందరం కూడా లోకేష్ బాబు గారితో కోట చిలుకూరు మండలాల్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మేమందరం కూడా ఎక్కువ చేస్తే మా నాయకులందరూ కూడా వచ్చారు। వచ్చి అడిగితే ఖచ్చితంగా నేను గూడూరుని నిధుల్లో కలుపుతానని చెప్పారు। అలాగే మన ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పుట్టినరోజు మన అదృష్టం, మన గూడూరులో మన సిఆర్డి కళ్యాణ మోదీగా జరుపుకోవడం కూడా మన అదృష్టం। ఆ సందర్భంగా మహిళలు నాయకులందరూ కూడా ఆయన కోరారు, అయ్యా మా గూడూరుని నిధుల్లో కలపండి సార్ అంటే ఆయన కూడా ఆ రోజు యాక్సెప్ట్ చేశారు। అందుకని నన్ను అందరూ కూడా రోజు అడుగుతూ ఉంటారు, ఏమన్నా అనుభవాలు అయితే అడగలేదు, ఎక్కడ అయితే కాదు, ఎక్కడ అడగాలో అక్కడ అడిగితే పని జరగదు। అంటే ఊరికే ప్రెస్ మీట్ ఇచ్చి చేయడం
దాంట్లో మీరు చూశారు. లోకేష్ బాబు గారి స్పందన కూడా వాళ్ళందరూ కూడా చూశారు. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహ పడవద్దు. ఖచ్చితంగా మన గూడూరు అయితే నెల్లూరులో కలిపేది ఖాయం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తారు. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు కూడా అందరు నాయకులతో మంత్రులతో అంతా కలిసి మన గూడూరు రావాల్సినటువంటి అనేకమైనటువంటి పనుల గురించి ప్రస్తావించాను. ముఖ్యంగా ఆర్ఓబి నిర్మాణం వేగంగా చేయాలని చెప్పి కూడా నాయకులకు కోరాం. అలాగే అదనంగా నిధులు కూడా మంజూరు చేయమని చెప్పి సీఎం గారికి కూడా ఒక రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే మాత్రం అడ్డపడతాం, అంటే డౌట్ లేదు, వెంటబడి పూర్తి చేయిస్తాను. 5 సంవత్సరాలకు ఖచ్చితంగా ఆర్ఓబి వ్యక్తి మాత్రం పూర్తి చేయిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇంకోటి ఏంటంటే గూడూరు పట్టణంలో ఏరియా హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఎఫ్డూడి ఏకో మరియు సిపిఆర్ మిషనరీని ఏర్పాటు చేయమంటే కూడా మా చంద్రబాబు కూడా కోరారు. అది కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే గూడూరు నియోజకవర్గంలో బీసీ బాలికల గుంటూరు పాఠశాలకు సొంత భవనం లేదు, అది కూడా ఇవ్వమని చెప్పాం. అలాగే మా చిలకూరు నాయకులు మా శంకరయ్య, అలాగే మా జాకీరు, మా చిరంజీవి అంతా కూడా అక్కడికి వచ్చి మాకు ఇక్కడ ఒక భవనం ఉంది, ప్రమాణంగా కట్టున్నారు. దాంట్లో ఎస్సీ మహిళా గురుకుల పాఠశాలని చేస్తే బాగుంటుందని చెప్పారు. అది మా ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారు బాలవినాయక స్వామి కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళాలని చెప్పి మా తెలుగు నాయకులకి తెలియజేస్తున్నాం. అట్లాగే మా ఏరియా హాస్పిటల్లో ఎన్ఆర్ఐ స్కాన్ లేదు, అది కూడా ఏర్పాటు చేయమని మా ఆరోగ్య శాఖ మంత్రికి కూడా తెలియజేశాం. ప్రభుత్వం కృషి చేస్తున్నా. గూడూరులో డయాలసిస్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఇదే శాసనసభ్యుడు సునీల్ కుమార్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మరొక సిటీ స్కాన్ కూడా ఆ రోజు ఎంతోమంది కరోనాలో ఉపయోగపడింది. ఆ సిటీ స్కాన్ అది కూడా తీసుకొచ్చింది కూడా ఈ శాసనసభ్యుడు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చారని చెప్పి కూడా మరొకసారి నా గూడూరు ప్రజల దేవుళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే గూడూరు నియోజకవర్గ పరిధిలో పిహెచ్సి మరియు సిహెచ్సిలో అల్ట్రాసౌండ్ మిషన్, ఎక్స్రే మరియు పేషెంట్ డైట్ దానికోసం కూడా ఒక రికమెండేషన్ ఇచ్చాం హెల్త్ మినిస్టర్ గారికి. అలాగే గూడూరు నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయమని చెప్పి కూడా మంత్రి గారిని కోరాం. అలాగే మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరాం. అలాగే చిలకూరు మండలం వరగల గ్రామాలందు ఇప్పుడే చెప్పాను మీకు, ఎస్సీ ఇంటిగ్రేటెడ్ భవనం ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల కూడా చేయమని చెప్పి కూడా ఆ మినిస్టర్ గారికి ఇచ్చాం. అలాగే గూడూరు మండలం కర్నలి, కొమ్మరెడ్డూరు, నాయుడుపాలెం గ్రామాల నీటి సరఫరా కొరకు ఎఫ్డిఆర్ నిధుల కింద 5వ బ్రాంచ్ కెనాల కొరకు కూడా మేము అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే దాదాపు 12 రోజులు అసెంబ్లీ జరిగింది. ఈ 12 రోజుల్లో ఇంకా కూడా అనేక మంది మంత్రులను కలిసి మన గూడూరుకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ముఖ్యంగా తిరుమల బస్సు అది నోట్ చేయలేదు, చంద్రాయవారు టూదర్ పరిస్థితి మాకు ఇక్కడ నుంచి వేయాలని చెప్పి కూడా మేము చెప్పాం. అది కూడా మా లీడర్స్ అందరూ కూడా మా చిత్రామయ్య, రహీము, ఇజ్రాయెల్ అందరూ కూడా వచ్చారు. వచ్చే రోజు చెప్పారు. చెప్పిన వెంటనే మంత్రి గారితో కూడా చెప్పాం. వెంటనే కొత్త బస్సులు వస్తాయి వచ్చే నెలలో. వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుమలకి ఇక్కడ నుండి బస్సు సర్వీసులు వస్తాయని చెప్పి మంత్రి గారు చెప్పారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా గూడూరు నియోజకవర్గంలో ఇంకేదైనా సమస్యలు ఉంటే అవి కూడా ఇక్కడ నాయకులందరూ కూడా మా దృష్టికి తేవాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధిని 2 కళ్లుగా చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ముందుకు సాగుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వయం సహాయ నిధి నుండి విడుదలైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న అర్హులైన వారిని గుర్తించి సీఎం సహాయ నిధి నుండి వారికి ఆర్థిక సహాయం అందజేయడం రాష్ట్ర ప్రభుత్వం కర్తవ్యంగా భావిస్తుందని తెలిపారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నియోజకవర్గ పరిధిలో ఎవరికీ సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందలేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ప్రజల నుండి వచ్చిన అర్జీలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగానే వాటిని ఆమోదించి చెక్కులను అందజేయడం అభినందనీయమన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పట్టుకుని పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని లబ్ధిదారులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రాజు, చంచరామయ్య, శివకుమార్, ఇజ్రాయిల్ కుమార్, రహీం తదితరులు పాల్గొన్నారు.
2,75,000 రూపాయలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మా ఇతరులు చెప్పినట్టు 10,03,073 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం కలిసి 27,75,183 రూపాయలు సీఎం గారు మనకి ఈ 4 నెలల్లో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నేను చెప్పేది ఏంటంటే నాయకులందరూ తెలియజేస్తున్నాను, మనం ఏంటి సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారు తేవాలంటే మీ గ్రామాల్లో మీ సభ్యత్వాలు చేర్చాలి. చిలుకూరు మండలాన్ని ఆలోచన తీసుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చి మేము క్లస్టర్ ఇన్ఛార్జీలు మేము పనిచేసాం ఇది కాదు. ముందు పార్టీ సభ్యత్వాలు చేస్తేనే రేపు మీ భవిష్యత్తులో మీకు ఇంకా మీ గ్రామాలకి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, మీ గ్రామంలో ఏదైనా ఇబ్బంది అయితే మనం చేయాలన్నా సీఎం గారి దగ్గరికి వెళ్ళి అడగాలంటే మనం సభ్యత్వం అడుగుతున్నారు. నేను లోకేష్ బాబు దగ్గర ప్రయత్నిస్తే లోకేష్ బాబు గారు ముందు సభ్యత్వం చెప్పిన అడిగాడు. సరే మన టైం కావాలి 30,000 దాటింది కాబట్టి 30,000 దాటింది సార్ అని చెప్పి ఇప్పుడు ఈ టైంకి చెప్పాను అడిగాడు. నేను 350 అని చెప్పాను. అంటే కొద్దిగా పర్వాలా, మనంతా తీసుకోలేదు, మనైతే కొద్దిగా పర్వాలా సభ్యత్వంలో. ప్రస్తుతానికైతే ప్రతి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం మనం. దానికి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన తర్వాత సునీల్ కుమార్ ఇప్పించాడు నేను చెప్పడం మీ పేరు చదువుతున్నా ఎవరు రెఫరెన్స్ అని చెప్పి ఆ నాయకులు ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పి ఈ యొక్క సభ్యత్వాలు చేయాలి. అంటే మీకు ఎంత కూడా చెప్పేదంటే మీరు రెఫర్ చేసినా సునీల్ కుమార్ ఇచ్చినా అది ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే గుర్తుపెట్టుకోండి, మీ ఊరికి రెఫర్ చేశారు, మిమ్మల్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టకపోయినా మీకు చెప్పేది ఒకటే, రేపు మరి ఎలక్షన్ జరిగినప్పుడు ఒకవేళ ఉన్న పార్టీలు మరి నేను నీకు ఆలోచించిన సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి ఏది మీరు ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి మీకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. అంతేకాని సునీల్ కుమార్ లేకపోతే చంద్రబాబులో ఇంకొక ఆయన రికమెండ్ చేస్తే మీకు వచ్చింది కాదు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న అందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందువల్లంటే మేము మాలో ఏం లేదు, పేదలపైన ఉన్న ప్రేమ అనేది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి వాళ్ళ వల్ల ఈరోజు మనందరూ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నాయని చెప్పి మేందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికీ తెలుసుంటుంది, ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చారు. 4 లక్షల చిల్లర ఇల్లు ఉంటుంది. ఆన్లైన్లో అన్ని కూడా అప్లై చేయమని చెప్పి చెప్పారు. అది ఆల్రెడీ అతను కూడా ఇచ్చాము. చాలామంది తెలియకపోతే గౌరవ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దయచేసి ఇళ్ళ విషయంలో అందరూ కూడా పేదవాళ్ళు చాలామంది మనం అడుగుతున్నారు విన్నప్పుడు. కాబట్టి అవన్నీ కూడా మీరు దగ్గరుండి ఆన్లైన్ చేయండి. అలాగే దాదాపు 300 పాత గృహాలు అక్కడ జగన్ కాలనీ పెట్టేంత స్థలం ఇచ్చినారు, ఇవి కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకు కూడా కొత్తగా వచ్చేటువంటి దాంట్లో వీళ్ళందరూ ఏర్పాటు చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పెన్షన్లు కూడా డిసెంబర్లో అవి కూడా ఆన్లైన్ చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే అవి కూడా అందరూ ఉపయోగించుకొని పేదవాళ్ళకి ఆన్లైన్ ఎలా చేయడమో తెలియదు. కాబట్టి దయచేసి మనకు ఓట్లు వేశారు, మన రెస్పాన్సిబిలిటీ పేదవాళ్ళని దగ్గర ఉండి దయచేసి నాయకులు ఆన్లైన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందువల్లంటే వాళ్ళకి తెలియదు పేదవాళ్ళకి. కాబట్టి దయచేసి చేయించండి. వాళ్ళ ఈరోజు మనం గెలవం, ఇక తెలుగుదేశం బట్టి వచ్చిందంటే పేదవాళ్ళ దయ. కాబట్టి పేదవాళ్ళని దగ్గర పెట్టుకొని మీరందరూ కూడా ఆన్లైన్ విషయంలో వాళ్ళు కోఆపరేట్ చేయమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా రేషన్ కార్డు అని చెప్పి చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ఒక ఛానల్లో రేషన్ కార్డ్స్ అప్లై చేసేటువంటి ఆపర్చునిటీ కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి లీడర్స్ ఖచ్చితంగా పేదవాళ్ళ పక్షాన నుండి వాళ్ళకి సహాయసగా అందించండి. తెలుగుదేశం పార్టీకి రక్ష, శ్రీరామ రక్ష, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచించండి. దయచేసి దీంట్లో కులాల్లో మతాలు అవసరం లేదు. ఎవడు పేదవాడైనా ఎవరు ఏ కులమైనా మనకి ఈరోజు చేశారు. వాళ్ళదే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి నాయకులు కూడా మీ గౌరవం మీ ఊళ్ళో పెరిగిందంటే, ఓటు ఎక్కువ వచ్చిందంటే పేదవాడు వేసే ఓటు మనకి. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాలి, మీకు కూడా తెలుసు, మనస్కారికి తెలుసు. కాబట్టి కాలం మారింది అనుగుణంగా మీరు లీడర్షిప్ అవ్వాలంటే, సెకండ్ క్యాడర్ లీడర్షిప్ పెరగాలంటే మీరు పేదవాళ్ళతో ఉంటే ఖచ్చితంగా మీ లీడర్షిప్ పెరుగుతుంది. అట్లా కాదు మేము ఆఫీసర్లు అంటే మీ లీడర్షిప్ రాదు. కాబట్టి గుర్తుపెట్టుకోమని చెప్పి లీడర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి పేదవాళ్ళ విషయంలో ఎప్పుడూ మా రహీం చెప్పాడు, చాలా స్లమ్స్లో కూడా ఇబ్బంది ఉందని. సరే, ఓకే, మనం పేదవాళ్ళ
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన వీరయ్య అనే దివ్యాంగునికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆర్థిక సాయంతో ట్రైసైకిల్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో జరిగిన 69వ నేషనల్ స్కూల్ కిమ్స్ అండర్ 17 విభాగంలో ఆర్చరీ క్రీడలో ప్రతిభ కనపర్చిన రాష్ట్రం తరపున జాతీయ స్థాయిలో 2 బంగారు పతకాలు సాధించిన పట్టణానికి చెందిన తరుణీష్ ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందించారు. దగ్గరికి రా. నా పేరు కే తరుణ్. మొన్న జరిగిన ఆర్చరీ పోటీల్లో నా పేరు కే తరుణ్. మొన్న జరిగిన ఆర్చరీ పోటీల్లో గుజరాత్లో అండర్ 17 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. గూడూరు అర్జున ఆర్చరీ అకాడమీలో నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. డి శివశంకర్ గారికి థ్యాంక్స్. మొన్న జరిగిన నవంబర్ 12 ఆ నేషనల్ SGFI గోల్డ్ మెడల్ సాధించాను. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని పాలిచల్లవారిపాలెం గ్రామంలోని శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా కార్తీక మాస పూజలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम नमः नमः ऊर्ध्वाद नमः ऊर्ध्वलिंगाद नमः ओम हिरण्याद नमः ओम हिरण्यलिंगाद नमः ओम सुवर्णाद नमः ओम सुवर्णलिंगाद नमः ओम दिव्याद नमः ओम दिव्यलिंगाद नमः ओम भवाद नमः ओम भवलिंगाद नमः ओम शर्वाद नमः ओम शर्वलिंगाद नमः ओम शिवाद नमः ओम शिवलिंगाद नमः नमदान्दिगाद नमः ओम ऊर्ध्वाद नमः ऊर्ध्वलिंगाद नमः ओम हिरण्याद नमः ओम हिरण्यलिंगाद नमः ओम सुवर्णाद नमः ओम सुवर्णलिंगाद नमः ओम दिव्याद नमः ओम दिव्यलिंगाद नमः ओम भवाद नमः ओम भवलिंगाद नमः ओम शर्वाद नमः ओम शर्वलिंगाद नमः ओम शिवाद नमः ओम शिवलिंगाद नमः ओम ज्वलाद नमः नृलिंगाद తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ మధ్వరాజ్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 8వ తరం వారసుడు శ్రీ వీరభద్ర స్వాములు పాల్గొన్నారు.
పైడి పాల్గొత్ర శ్రీనివాస లక్ష్మీ కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో సైదాపురం మండలంలోని శ్రీ సిద్ధిలేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు సత్యాదేవి కళ్యాణం పేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా భక్తులు ఆలయం ప్రాంగణంలో ఎంతో భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. శివునికి ప్రీతి పాత్రమైన నీతి దీపాలు, పిండితో చేసిన ప్రమిదల్లో కార్తీక దీపాలు సమర్పించుకున్నారు. దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, విడిపోవాలన్నా, సంతానం కలగాలన్నా, లేకపోవాలన్నా అదృష్టం నమో నమః. ఈయన చాలా విశేషమైనటువంటి వారు. ఎవరంటే ఇక్కడ చేద్దాం మళ్ళీ పంజాబ్ నీళ్లు అన్ని ఇక్కడ చేసేస్తాం. అందరికీ రావు. స్వామివారి ప్రతిమ ప్రసాదము వస్తున్నాయి, అందరూ తీసుకోండి. ప్రసాదాలు ఓపెన్ చేయొద్దు, మీ దగ్గర పెట్టుకోండి. వారి ప్రతిమ ప్రసాదము వస్తుంది, మీ దగ్గర పెట్టుకోండి. ప్రతిమను కలశం ముందు పెట్టుకోండి.
సైదాపురం మరియు గూడూరు డివిజన్ పరిధిలో అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు పంట శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. సైదాపురం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షుడు పంట శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గూడూరు డివిజన్ మరియు సైదాపురం ప్రాంతాల్లో అక్రమమైన పెద్ద ఎత్తున జరిగిందని, అందుకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆనాటి మైనింగ్ ఉన్నత అధికారులను కోరినప్పటికీ వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆనాటి మైనింగ్ అధికారులు ప్రస్తుతం శిక్షలు అనుభవిస్తున్నారని, ఇదే విధంగా మైనింగ్ చేసిన వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నామన్నారు. సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ మీద 23 సార్లు ప్రోగ్రాం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. 3 సార్లు వెంకటరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించినప్పటికీ ఒక్కసారి కూడా చర్య తీసుకోలేదు. గతంలో ఆయన చేసినటువంటి పాపాలు పుట్టలు ఇవాళ ఆయన జైల్లో ఊచలు లెక్కబెట్టిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు ఇక్కడ మైనింగ్ అక్రమంగా చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది భాగస్తులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దాన్ని పూర్తిగా మర్చిపోలేక మైనింగ్ను యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ అక్రమ మైనింగ్ మీద మేము పోరాడుతూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు పెద్దలు ఇవాళ నెల్లూరు నుంచి ఒక కార్పొరేటరు గత ప్రభుత్వంలో దోచుకున్నది చాలక మళ్ళా ఎన్నికలు సమీపించేటప్పటికే తెలుగుదేశంలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈ మండల తెలుగుదేశం అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు ఈ అక్రమ మైనింగ్కు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ అక్రమ మైనింగ్లో దాదాపు 3,000 కోట్ల పైగా సైదాపురం మండలంలో క్వార్ట్జ్ పల్స్పర్ దోచేయడం జరిగింది. దాంట్లో ముఖ్య పాత్రధారి సూత్రధారులు ఎవరైనా ఉన్నారంటే నెల్లూరు కార్పొరేటర్ మరియు అదేవిధంగా ఈ మండల తెలుగుదేశం పార్టీ. సైదాపురం మండల కేంద్రమైన సైదాపురం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామానికి చెందిన చాంద్ బాషా కాళేశాలు సైదాపురం మండలంలోని కలిచెడు గ్రామం నుండి వారి స్వగ్రామమైన చెన్నూరు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా సైదాపురం గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గూడూరు వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న చాంద్ బాషా మరియు కాళేశాలు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.